హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. ఈ వీడియోస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రికర్షన్. సో రికర్షన్ మీన్స్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ ఫంక్షన్లో సేమ్ ఫంక్షన్ కాల్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఎస్ఎంఆర్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ ఇదే ఫంక్షన్లో మళ్ళీ వన్స్ అగైన్ ఎస్ఎంఆర్ అనేది కాల్ చేయాలి. ఇలా కాల్ చేస్తే దాని అంటారంటే రికర్షన్ అంటారు. ద ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ రికర్షన్. సో ఫస్ట్ వన్ ఈస్, what is the main aim of loop? What is the main aim of loop? The main aim of loop is repeat the same code. You have to repeat the same code many number of times. What is the aim of function? So the main aim of function is code reusability. Code reusability. Okay, by using recursion concept you have to reuse the same code and many number of times. Both you have to mix the loop and function. So the recursion is function calling itself. So you have to explain with an example. So what is the output of given code? ఇక్కడ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఇది ఫంక్షన్ కాలింగ్. ఓకే, సో మన ఫంక్షన్ డెఫినేషన్ మెయిన్ పైన రాస్తే డిక్లరేషన్ అనేది ఆప్షనల్. నో రిటర్న్ టైప్ వైడ్. ఫంక్షన్ నేమ్ ఇస్ ఎస్ఎంఆర్. No parameters. Open parenthesis, closed parenthesis. Here we are passing the some integer value 1. Take the parameter as int. Some int I. Here we are printing the I value. Printf /n percentage d some space comma I. If I less than or equal to 2, then once again call SMR I plus 1, then printf /n percentage d comma I. So what is the output of given code? Okay, so చూడండి, ఇది మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్లో మనం ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం? SMR1 అంటే మన కంట్రోల్ ఎక్కడ అవుతుంది? SMR అనే ఫంక్షన్కి వస్తుంది. ఇది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఈ 1 అనే వాల్యూ ఎక్కడ కాపీ అవుతుంది? ఐలో కాపీ అవుతుంది. అంటే ఇక్కడ ఐ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. ఐలో ఉన్న 1 అనే వాల్యూ ఐలో కాపీ అవుతుంది. అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. printf /n percentage di. ఐలో ఉన్న వాల్యూ ఎంత మనకి? 1. ఇక్కడ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. సో 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. I less than or equal to 2. Yes, condition true. Once again we are calling SMR function. So once again మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది? సో SMR అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. SMR అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది ఒకసారి చూడండి, ఈ ఫంక్షన్ కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి? printf. నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ రిటర్న్ అయ్యేటప్పుడు ఈ స్టేట్మెంట్కి వస్తుంది. printf percentage d comma I. అంటే రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ ఎస్ఎంఆర్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ ఎంత? సో ఐలో ఉన్న వాల్యూ I plus 1 అంటే 2. సో ఈ 2 అనే వాల్యూ వెళ్ళి ఐలో కాపీ అవుతుంది. సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 2. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది.
నెక్స్ట్ వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది 2 less than or equal to 2. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే వన్స్ అగైన్ ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ అయ్యే కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ఎఫ్ %d, i. ఇక్కడ ప్రింట్ఎఫ్ %d, i. నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఐలోకి వాల్యూ ఎంత కాపీ అవుతుంది, i+1 అంటే 3 అనే వాల్యూ కాపీ అవుతుంది. ప్రింట్ఎఫ్ %d, ఐలో ఉన్న వాల్యూ ఎంత 3, సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఐ వాల్యూ ఎంత 3 less than or equal to 2, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఐలో ఉన్న వాల్యూ ఎంత 3, సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఈ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అయింది కదా, చూడండి ఎస్ఎంఆర్ ఎక్కడి నుంచి కాల్ అయింది, ఇది ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, అప్పుడు ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అవుతుంది, అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. %d, i. నెక్స్ట్ ఇప్పుడు ఐలో ఉన్న వాల్యూ ఎంత 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. వన్స్ అగైన్ ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్. ఇప్పుడు ఈ ఎస్ఎంఆర్ ఎక్కడి నుంచి కాల్ అయింది, ఈ ప్లేస్లో కాల్ అయింది కాబట్టి వన్స్ అగైన్ కంట్రోల్ మళ్ళీ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి వస్తుంది, అప్పుడు ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అవుతుంది. నెక్స్ట్ %d, ఐలో ఉన్న వాల్యూ ఎంత 1. అంటే ఈ 3 అనేది ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ థర్డ్ టైం కాల్ అయినప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్. ఇది 2 అనేది ఎస్ఎంఆర్ ఫంక్షన్ సెకండ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్. ఈ 1 అనేది ఎస్ఎంఆర్ ఫంక్షన్ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం. సో F7 మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఒకసారి మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కంపైలేషన్ ప్రాసెస్ ఇస్ టాప్ టు బాటమ్ బట్ ఎగ్జిక్యూషన్ ఇస్ మెయిన్ టు మెయిన్. సో చూడండి ఇక్కడ F7 మీకు ఐ వాల్యూస్ కూడా, సో విండోస్ వాచ్ ఒకసారి చూడండి ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఐలో వాల్యూ ఎంత వస్తుంది 1. సో F7 1 ప్రింట్ అయింది, Alt F5 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఎంఆర్ ఫంక్షన్ కాల్ అయింది సెకండ్ టైం, ఐలో వాల్యూ 2 వస్తుంది, ఆ 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, Alt F5. నెక్స్ట్ వన్స్ అగైన్ థర్డ్ టైం ఐ వాల్యూ 3. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం చూడండి, నాకు ఇది కంప్లీట్ అయిపోయింది థర్డ్ టైం. నెక్స్ట్ వన్ సెకండ్ కంట్రోల్ ఈ కిందకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో చూడండి మళ్ళీ ఇది బ్యాక్ వెళ్తుంది, అంటే సెకండ్ టైం కాల్ అయినప్పుడు ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, మెయిన్కి వస్తుంది. మెయిన్కి వచ్చినప్పుడు మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ నుంచి కంప్లీట్ రాగానే మెమరీ అంతా డీఅలొకేట్ అవుతుంది. సో మెయిన్ నుంచి బయటకు వచ్చేసింది, డీఅలొకేట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సేమ్ ఫంక్షన్లో సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఇప్పుడు ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్ఎంఆర్ సో ఇంట్ ఎల్ స్టాటిక్ ఇంట్ ఎస్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ++s. సో
printf slash n percentage d comma l comma s. I less than or equal to 2, printf slash n percentage d space percentage d comma l comma s. So what is the output of given code? ఒకసారి చూడండి, మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్లో ఏం కాల్ చేస్తాం మనం? సో మెయిన్ ఫంక్షన్లో ఏం కాల్ చేస్తాం? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. మనకి ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం? 2 వేరియబుల్స్. వన్స్ ఆటో వేరియబుల్, సెకండ్ వన్ ఈ స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్కి సపరేట్గా మెమరీ అలొకేట్ అవుతుంది. సో స్టాటిక్ వేరియబుల్కి ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. సారీ, ఆటో వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి? గార్బేజ్ వాల్యూ. స్టాటిక్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 0. సో ఎస్లో 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆటో వేరియబుల్ ఎల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లస్ ప్లస్ ఎస్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1. ఈ 1 అనే వాల్యూ వెళ్ళి ఎల్కి ఎల్లో కాపీ అవుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ డి, ఎస్లో ఉన్న వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది, ఎల్లో ఉన్న వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. ఏం ప్రింట్ అవుతాయి మనకి? 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఐలో వాల్యూ ఎంత? ఐ కాదు కదా, ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఎల్ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏం కాల్ చేస్తున్నాను? వన్స్ అగైన్ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కంట్రోలర్కి వస్తుంది, ఎస్ఎంఆర్కి వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ఈ సిస్టమ్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. బ్యాక్ వెళ్ళేటప్పుడు ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఎల్ కామా ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎస్ఎంఆర్లో ఉన్న వేరియబుల్స్ ఏంటి? ఎల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పాం, ఇది స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ ఈజ్ పర్టికులర్ టు వన్ ఫంక్షన్. దీనికి వన్స్ అగైన్ మెమరీ అనేది డిఅలొకేట్ అవ్వదు. స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ ఫంక్షన్ వరకు ఉంటుంది. లైఫ్ అనేది మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే నాకు ఎస్లో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. నాకు ప్లస్ ప్లస్ ఎస్ అంటే ఎస్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. ఈ 2 అనే వాల్యూ వెళ్ళి ఎల్కి అసైన్ అవుతుంది. అంటే ఎల్లోకి వాల్యూ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది, ఇది 2తో రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్లాష్ n పర్సంటేజ్ ఎల్ఎస్. నాకు ఎల్లో వాల్యూ ఎంత ఉంది? 2. ఎస్లో వాల్యూ ఎంత ఉంది? 2. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. నాకు ఎస్లో వాల్యూ ఎంత ఉంది? 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ వన్స్ అగైన్ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ ఇక్కడ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఎల్ కామా ఎస్. ఓకే, ఇప్పుడు ఎస్ఎంఆర్లో మళ్ళీ లోకల్ వేరియబుల్ ఎల్కి మెమరీ అలొకేట్ అవుతుంది, ఎస్ అలాగే ఉంటుంది. ఓకే, ప్లస్ ప్లస్ ఎస్ అంటే ఎస్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 2 రీప్లేస్ అయిపోయి 3 వస్తుంది. ఈ 3 అనే వాల్యూ వెళ్ళి ఎల్లో కాపీ అవుతుంది. ఎల్లో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఇస్ రీప్లేస్డ్ విత్ 3. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్లో వాల్యూ ఎంత ఉంది? 3. ఎస్లో వాల్యూ 3. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. కండిషన్ ఫాల్స్. దెన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎల్లో ఉన్న వాల్యూ ఎంత? ఎస్లో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఎల్లో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఎస్
ఎస్లో ఉన్న వాల్యూ 3, ఎల్లో ఉన్న వాల్యూ 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక ఎస్ఎంఆర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కంట్రోల్ బయటకు వచ్చేసినప్పుడు ఈ మెమరీ అంతా డీఅల్లోకేట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. %d L, S. ఎల్లో వాల్యూ ఎంత ఉంది? ఎల్లో వాల్యూ ఎంత? 2. బట్ ఇక్కడ మనం ఈ ప్లేస్లో వచ్చేసరికి ఎల్లో వాల్యూ ఎంత ఉంది? ఎస్లో వాల్యూ ఎంత ఉంది? 3. సో LS అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఎల్ వాల్యూ 2, ఎస్ వాల్యూ 3. మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఈ స్టేట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎంఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి వస్తుంది. ఇప్పుడు ఈ మెమరీ అంతా డీఅల్లోకేట్ అవుతుంది. నెక్స్ట్ %d L, S. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత ఉంది? 1. ఎస్ వాల్యూ ఎంత ఉంది? 3. సో 1, 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. మెమరీ అంతా డీఅల్లోకేట్ అవుతుంది. సో మెయిన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మెమరీ అంతా కూడా డీఅల్లోకేట్ అయిపోతుంది. ఓకే, అది ఒకసారి చూడండి. ఇది ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ థర్డ్ టైం రిపీట్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. ఎస్ఎంఆర్ థర్డ్ టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. ఎస్ఎంఆర్ సెకండ్ టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. ఇది ఎస్ఎంఆర్ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు. ఎస్ఎంఆర్ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే 1 1 2 2 3 3 3 3 2 3 1 3 అనే అవుట్పుట్ వస్తుంది. Alt F9, yes, Control F9, Alt F5, 1 1 2 2 3 3 2 3 1 3. ఇక్కడ మనకి ఉన్న వేరియబుల్స్ ఎల్, ఎస్. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ F7. సో ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ అవుతుంది. ఎస్ఎంఆర్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు F7 ఈ బాడీలోకి వచ్చినప్పుడు ఎల్లో ఇనిషియల్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది, ఎస్లో 0 ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక ఎల్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1 1. మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక 1 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. Alt F5, 1 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎస్ఎంఆర్ కాల్ అవుతుంది. చూడండి, ఎప్పుడైతే మన కంట్రోల్ ఈ ఎస్ఎంఆర్ నుంచి మళ్ళీ ఎస్ఎంఆర్కి వచ్చే ముందు ఈ మెమరీ అంతా డీఅల్లోకేట్ అయిపోయింది. మనకి ఎప్పుడే ఆటో వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఆ బాడీలో ఉన్నప్పుడు మాత్రమే స్కోప్ అండ్ లైఫ్ ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్కి ఆ ఫంక్షన్ వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్ అని వచ్చింది కదా ఇక్కడ F7. మళ్ళీ మెమరీ అలొకేట్ అయింది. చూడండి ఇక్కడ ఎస్లో వాల్యూ ఎంత ఉంది? 2. ఆ ఎస్లో వాల్యూ ఎల్కి అసైన్ అయింది. ఎల్లో వాల్యూ ఎంత వచ్చింది? 2 2 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్స్ అగైన్ కండిషన్ ట్రూ, మళ్ళీ ఎస్ఎంఆర్ కాల్ అవుతుంది. సో చూడండి ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్. మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది గార్బేజ్ వాల్యూ, ఇందులో వాల్యూ 2 ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత F7 చూడండి ఇక్కడ ఎల్లో గార్బేజ్ వాల్యూ, ఈ ఎస్ ప్లస్ ఎస్ అంటే ఎస్లో వాల్యూ ఎంత వస్తుంది? 3.
3 అనే వాల్యూ వెళ్ళి ఎల్లో కాపీ అవుతుంది. ఇప్పుడు 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఆల్ట్ F5 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ టైం కండిషన్ ఫాల్స్ కాబట్టి కింద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది కంట్రోల్. అప్పుడు ఈ మెమరీ డీఅలొకేట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ F7. మళ్ళీ కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్కి వెళ్ళింది. ఇప్పుడున్న L వాల్యూ 2, S వాల్యూ 3, 2, 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ కంట్రోల్ ఇది కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. మళ్ళీ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. అప్పుడు L వాల్యూ 1 చూడండి ఇక్కడ L వాల్యూ 1, S వాల్యూ 3, సో 1, 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ SMR నుంచి బయటకు వచ్చేస్తుంది, మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. This is called the function calling itself and a static variable. Okay. So next one is, what is the output of given code? Okay, so next one is, what is the output of given code? So చూడండి మనకి ఇక్కడ G అనేది గ్లోబల్ వేరియబుల్. సో ఆటో స్టాటిక్ ఎక్స్టెండ్ కదా, G అనేది గ్లోబల్ వేరియబుల్. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. చూడండి ఏబీసీలో సేమ్ ఏబీసీ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఎస్ఎంఆర్లో మళ్ళీ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ రికర్షన్. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి G అనేది గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ 0. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం మెయిన్ ఫంక్షన్ ఏం కాల్ చేస్తాం? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోలర్కి వస్తుంది, ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఎంఆర్ ఫంక్షన్లో ఎస్ అనేది స్టాటిక్ వేరియబుల్. సో కాబట్టి ఇక్కడ ఎస్కి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఎస్కి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ప్లస్ ఎస్ఎంఆర్ కాల్ చేస్తాం, ప్లస్ ప్లస్ ఎస్ అంటే ఎస్ వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇక్కడ ఎల్ అనేది లోకల్ వేరియబుల్ కాబట్టి ఆటో వేరియబుల్, ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఎస్ అంటే 1 అవుతుంది. 1 అనే వాల్యూ వచ్చి ఎల్లోకి వస్తుంది, అంటే ఎల్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ప్లస్ ప్లస్ జీ అంటే గ్లోబల్ వేరియబుల్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 1.
నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది స్లాష్ n పర్సంటేజ్ డి కామా ఎల్ కామా ఎస్ కామా జీ కింద ఇక్కడ కూడా పర్సంటేజ్ డి కామా జీ. ఓకే, మనకి ఇప్పుడు ఎల్లో వాల్యూ ఎంత ఉంది 1, ఎస్లో వాల్యూ ఎంత ఉంది 1, జీలో వాల్యూ ఎంత ఉంది 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇక మనకి అవుట్పుట్లో 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఎస్ఎంఆర్ నుంచి ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో ఒకసారి చూడండి, మళ్ళీ మనకి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఎస్ఎంఆర్ నుంచి ఏబిసి అనే ఫంక్షన్కి వెళ్తుంది. ఏబిసి అనే ఫంక్షన్కి వెళ్తుంది. ఈ ఏబిసి అనే ఫంక్షన్లో ఆటో వేరియబుల్ ఏఎల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఏఎల్ అనేది ఆటో వేరియబుల్, ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇది స్టాటిక్, ఏఎస్కి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఏఎస్ ఇనిషియల్ వాల్యూ 0. ప్లస్ ఏఎస్ అంటే ఏఎస్ వాల్యూ ఎంత వస్తుంది 1. ఆ వాల్యూ ఎక్కడ దేనికి అసైన్ అవుతుంది ఏఎల్ అంటే ఇక్కడ 1 వస్తుంది. ప్లస్ జీ మనం గ్లోబల్ వేరియబుల్స్ని ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి ప్లస్ జీ, జీలో వాల్యూ ఎంత వస్తుంది 2. మనం ప్రింట్ చేస్తాం, ప్రింట్ పర్సెంట్ ఏఎస్లో వాల్యూ ఎంత ఉంది 1, ఏఎల్లో వాల్యూ ఎంత ఉంది 1, జీలో వాల్యూ ఎంత ఉంది 2. వాల్యూస్ ప్రింట్ అవుతాయి 1, 2 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఏఎల్లో వాల్యూ ఎంత ఉంది 1, సో 1 less than or equal to 2, కండిషన్ ట్రూ ఫాల్స్ ట్రూ. నెక్స్ట్ వన్స్ అగైన్ ఏబిసి కాల్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఏబిసి కాల్ అవుతుంది. అయితే మళ్ళీ ఏబిసి నుంచి బ్యాక్ వెళ్ళడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ప్రింట్ఎఫ్లో ఏమేమి ప్రింట్ చేస్తాం, ఏఎల్ వాల్యూ పర్సంటేజ్ డి ఏఎస్ వాల్యూ నెక్స్ట్ జీ వాల్యూ ఏఎల్ ఏఎస్ జీ. సో మళ్ళీ ఎక్కడికి వస్తుంది కంట్రోల్ ఏబిసికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో చూడండి ఏఎస్లో ఏబిసిలో మనకి ఏముంది, ఇది ఆటో వేరియబుల్ ఏఎల్, సో ఇనిషియల్ వాల్యూ ఏంటి గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ప్లస్ ఏఎస్ అంటే ఏఎస్లో వాల్యూ ఎంత వస్తుంది 2, ఆ వాల్యూ వెళ్ళి ఏఎల్లో కాపీ అవుతుంది 2. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ప్లస్ జీ కదా, జీలోకి వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏఎస్ వాల్యూ ఎంత, ఏఎస్ వాల్యూ ఏఎల్ వాల్యూ ఏఎస్ వాల్యూ జీ 2, 2, 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 2, 2, 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఏబిసికి వస్తుంది, మళ్ళీ వన్స్ అగైన్ ఏబిసికి వస్తుంది. ఏబిసిలో మనకి ఏముంది ఆటో వేరియబుల్, మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. మళ్ళీ కంట్రోల్ ఏమవుతుంది, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్కి వస్తుంది ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఏఎల్ ఏఎస్ జీ. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది ఏఎల్ ప్లస్ స్టాటిక్ వేరియబుల్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, ఎంత అవుతుంది 3. నెక్స్ట్ జీ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, ఎంత అవుతుంది 4. నెక్స్ట్ ఏఎల్ ఏఎస్ జీ, ఏఎస్లో ఉన్న వాల్యూ ఏఎల్కి అసైన్ అవుతుంది, అంటే 3 వస్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకి 3, 3, 4 3, 3, 4. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఏఎల్ వాల్యూ ఎంత 3 less than or equal to 2, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ ఏఎస్లో ఉన్న వాల్యూ ఏఎల్లో
ఏఎస్ ఏఎల్ జీలో ఉన్న వాల్యూస్ ఎంత 3 3 4 ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి 3 3 4 ఒకసారి చూడండి ఈ 3 3 4 అనే వాల్యూస్ మనకి ఏబిసి ఫంక్షన్ థర్డ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ చూడండి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి బయటకు వచ్చేసిన తర్వాత కంట్రోల్ ఎట్కి వెళ్తుంది ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా డిఅల్కేట్ అయిపోతుంది. నాకు ఏఎస్లో ఏఎల్లో ఉన్న వాల్యూ 2, ఏఎస్లో ఉన్న వాల్యూ 3, జీలో ఉన్న వాల్యూ 4, 2 3 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 2 3 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రింటర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇప్పుడు ఈ మెమరీ అంతా డిఅల్కేట్ అవుతుంది. అది ఒకసారి చూడండి, ఈ ఏబిసి అనేది సెకండ్ టైం కాల్ అయినప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. ఏబిసి అనే ఫంక్షన్ సెకండ్ టైం కాల్ అయినప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్స్ ఇవి 1 1 2 2 3 4. నెక్స్ట్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలో ఉన్న వాల్యూ ఎంత 1, నెక్స్ట్ ఏఎస్లో ఉన్న వాల్యూ 3, జీలో ఉన్న వాల్యూ 4, 1 3 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. వన్ 3 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇది ఏబిసి సెకండ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇది. ఇది ఏబిసి ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇది. సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం. ఏబిసి, ఇది ఏబిసి. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినాక కంట్రోల్ ఎట్కి వస్తుంది ఈ స్టేట్మెంట్. మనకి ఎస్ఎంఆర్ ఏబిసి ఇక్కడి నుంచి కాల్ అయింది కదా, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో కంట్రోల్ మళ్ళీ ఎస్ఎంఆర్కి వస్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా కూడా డిఅల్కేట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎస్ఎంఆర్ ఫంక్షన్లో ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఎంఆర్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కంట్రోల్ ఎట్కి వస్తుంది. ఎస్ఎంఆర్ నుంచి వన్స్ అగైన్ అంటే మనం ఏబిసి కాల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కంట్రోల్ వెళ్ళింది కాబట్టి మన కంట్రోల్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఎల్ వాల్యూ ఎంత 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. అయితే మళ్ళీ ఏం కాల్ చేస్తున్నాం, ఎస్ఎంఆర్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఎస్ఎంఆర్ మళ్ళీ ఎస్ఎంఆర్ ఫంక్షన్ కాల్ చేస్తాం. మళ్ళీ కంట్రోల్ ఎట్కి వస్తుంది. ఇక్కడ ఎల్లో ఉన్న వాల్యూ ఎంత, సో లోకల్ వేరియబుల్ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్లో ఎస్ ప్లస్ ప్లస్ ఎస్, ఎస్లో వాల్యూ ఎంత ఉంది మనకి 1. అది 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఎస్లో వాల్యూ ఎంత వస్తుంది 2. 2 అనే వాల్యూ ఎల్కి అసైన్ అవుతుంది. అంటే ఎల్లోకి వాల్యూ ఎంత వస్తుంది 2 ప్లస్ ప్లస్ జీ, అంటే జీ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. జీరో వాల్యూ 4 ఉంది కదా, ఎంత వస్తుంది 5 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్ ఎస్ జీ, ఎల్లో ఉన్న వాల్యూ ఎంత 2, నెక్స్ట్ ఎస్లో ఉన్న వాల్యూ 2 2 5, ఇక్కడ 2 2 5 నే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఏబిసి. మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ ఎస్ఎంఆర్ ఫంక్షన్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఏబిసికి వస్తుంది. ఏబిసికి వస్తుంది. ఏబిసిలో ఇది స్టాటిక్ వేరియబుల్. ఏఎస్లో ఉన్న వాల్యూ ఎంత 3, అది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది 4. ఈ ఏబిసిలో ఒక లోకల్ వేరియబుల్ ఉంది ఏఎల్, ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ, ఇది 4. ఈ 4 అనే వాల్యూ వచ్చి ఏఎల్కి అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ ప్లస్ ప్లస్ జీ, జీ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది 6. ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి 4 4 6. ఇక్కడ 4 4 6 4 4 6 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఏఎల్లో ఉన్న వాల్యూ 4 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏఎస్ వాల్యూ 4, ఏఎల్ వాల్యూ 4 4 6. సో ఇక్కడ 4 4 6.
సో 4 4 6 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఏబిసి నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఎస్ఎంఆర్కి వస్తుంది. ఎస్ఎంఆర్కి వచ్చినప్పుడు ఈ మెమరీ అంతా కూడా డిఅల్లోకేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఎల్లో ఉన్న వాల్యూ ఎంత 2, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎస్ కండిషన్ ట్రూనా ఫాల్సా. మళ్ళీ ఎస్ఎంఆర్కి వస్తుంది కదా, ఈ స్టేట్మెంట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్లో ఉన్న వాల్యూ ఎంత 2, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎస్ కండిషన్ ఏబిసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. నాకు ఎల్లో ఉన్న వాల్యూ ఎంత 2, సో 2 లెస్ దాన్ 2, ఎస్ కండిషన్ 2 కాబట్టి 1 సెకండ్ మళ్ళీ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. కంట్రోల్ ఎస్ఎంఆర్ నుంచి మళ్ళీ ఎస్ఎంఆర్, ఇది సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కాల్ అయినప్పుడు నాకు ఇందులో ఉన్న ఆటో వేరియబుల్స్ ఏంటి, లోకల్ వేరియబుల్స్, ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఎస్ అంటే ఎస్లో వాల్యూ ఎంత వస్తుంది 3, ఎస్లో వాల్యూ ఎంత వస్తుంది 3, ఆ వాల్యూ ఎల్కే సేన్ అవుతుంది, అంటే ఎల్లో వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ప్లస్ ప్లస్ జీ, జీలో వాల్యూ ఎంత వస్తుంది 1 ఇంక్రిమెంట్ అయ్యి 7 వస్తుంది. ఈ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1 ఎల్ వాల్యూ ఎంత 3, ఎస్ వాల్యూ 3, జీ వాల్యూ 7. సో 7 3 3 7 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఒక్కొక్కసారి చూడండి, ఈ ఏబిసి అనేది 4th టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్ ఇవి మనకి. ఏబిసి అనేది 4th టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్ ఈ రెండు. నెక్స్ట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి 3 3 7, 3 3 7. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ జీ కదా, ప్లస్ ప్లస్ ఎస్ తర్వాత ప్లస్ ప్లస్ జీ అంటే జీలో వాల్యూ ఎంత వస్తుంది 7 కదా, 3 3 7 ప్రింట్ అయింది. తర్వాత ఏబిసి కాల్ చేస్తున్నాం 1 సెకండ్, మళ్ళీ మనకి ఎస్ఎంఆర్ నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఏబిసికి వస్తుంది, ఏబిసికి వస్తుంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఏబిసి కాల్ అవుతుంది. సో కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఇందులో ఉన్న లోకల్ వేరియబుల్ ఏఎల్. సో ఏఎల్లో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది, ప్లస్ ప్లస్ ఏఎస్, ఏఎస్ ఉన్న వాల్యూ ఎంత 1 ఇంక్రిమెంట్ అవుతుంది 5, ఆ వాల్యూ ఏఎల్లోకి వస్తుంది 5. నెక్స్ట్ ప్లస్ ప్లస్ జీ అంటే జీ వాల్యూ ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇప్పుడు మనకి ఏఎస్లో ఉన్న వాల్యూ 5 5 5 8 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 5 5 8 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, 2 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎంత వస్తుంది మనకి 2 ఎల్ వాల్యూ 5 5 8 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 5 5 8 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఈ వాల్యూస్ ఏంటంటే ఏబిసి అనేది 5th టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనకి కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఎస్ఎంఆర్కి వస్తుంది. అప్పుడు మెమరీ అంతా డిఅల్లోకేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక ఎల్లో ఉన్న వాల్యూ అంటే మనకి ఎల్లో ఉన్న వాల్యూ 3. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉన్న వాల్యూ ఎంత, ఎల్లో ఉన్న వాల్యూ చూడండి, ఇది ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎల్లో ఉన్న వాల్యూ ఎంత 3, ఎల్లో ఉన్న వాల్యూ 3. నెక్స్ట్ ఎస్లో ఉన్న వాల్యూ 3 3 8.
3 3 8. ఇది ఒకసారి చూడండి, ఇది ఎస్ఎంఆర్ థర్డ్ టైం, ఇది ఎస్ఎంఆర్ ఫస్ట్ టైం కాల్ అయింది, ఇది సెకండ్ టైం, ఇది థర్డ్ టైం. ఈ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ థర్డ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ మళ్ళీ ఎస్ఎంఆర్కి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎల్ వాల్యూ, ఎస్ వాల్యూ, ఎల్ వాల్యూ ఎంత ఇక్కడ 2, ఎస్ వాల్యూ ఎంత 3, జీ వాల్యూ ఎంత 8. సో 2 3 8, 2 3 8. ఇదేంటంటే ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ సెకండ్ టైం కాల్ అయినప్పుడు, ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ సెకండ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ అంతా ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది, మళ్ళీ కంట్రోల్ ఇక్కడి నుంచి ఎస్ఎంఆర్కి వస్తుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ఎఫ్ ఎల్ వాల్యూ ఎంత 1, ఎస్ వాల్యూ ఎంత 3, జీ వాల్యూ ఎంత 8, 1 3 8 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1 1 3 8. ఇదేంటంటే ఎస్ఎంఆర్ అనేది ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ అన్నమాట. 1 3 8. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఇక్కడి నుంచి మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. నెక్స్ట్ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇందులో మనం లోకల్ ఆటో వేరియబుల్స్ యూజ్ చేస్తాం, స్టాటిక్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం, గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, అండ్ రికర్షన్ ఫంక్షన్ కాలింగ్. ఓకే, ఎగ్జాంపుల్ ట్రేస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రికర్షన్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో రికర్షన్ కాన్సెప్ట్ వల్ల మనం చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి మన ఇక్కడ విండోస్ వాచ్, మీకు జీ అనేది వేరియబుల్ తీసుకుంటున్నాను, జీ. సో ఇనిషియల్గా 0 ఉంటుంది, 0 చూపిస్తుంది ఆల్రెడీ. ఏఎల్ ఏఎస్ చూడండి, ఎస్ఎంఆర్ కాల్ చేస్తాం. ఎల్లో 1 1 వస్తుంది, 1 1 3 1 1 1 ప్రింట్ అవుతాయి. ఆల్ట్ F5 1 1 1 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏబిసి కాల్ అయింది, 1 1, ఇది జీ వాల్యూ 2 అవుతుంది, 1 1 2 ప్రింట్ అవుతాయి. ఆల్ట్ F5 1 1 2. నెక్స్ట్ మళ్ళీ ఏబిసి కాల్ అవుతుంది, 2, ఇది 3, 2 2 3. నెక్స్ట్ మళ్ళీ ఏబిసి కాల్ అవుతుంది, 3 3, ఇప్పుడు 4, 3 3 4. ఆల్ట్ F5 3 3 4. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ కాబట్టి కింద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. అప్పుడు 3 3 4. ఆల్ట్ F5 3 3 4. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడే మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు ఏఎస్ వాల్యూ 2 3 4. ఆల్ట్ F5 3 2 4. నిమిషం థర్డ్ టైం కదా, 3 3 4. నెక్స్ట్ 2 2 3 3 3 4 3 3 4. నెక్స్ట్ 3 2 4.
ఏబిసి థర్డ్ టైం, ఫస్ట్ టైం సెకండ్ టైం నిమిషం ఇక్కడ ఏమి ఇచ్చాం, ఏఎస్ వాల్యూనే కదా, థర్డ్ టైము 3 ఉంటుంది, ఇప్పుడు పైకి వచ్చినప్పుడు 2 అవుతుంది కదా ఏఎల్ వాల్యూ. రివర్స్లో ఫస్ట్ ఏఎల్ వాల్యూ రాయండి, లోకల్ వేరియబుల్ కదా, లోకల్ వేరియబుల్ ఫస్ట్ లోకల్ వేరియబుల్ నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్, నెక్స్ట్ ఫస్ట్ లోకల్ వేరియబుల్ నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్. నాకు ఇక్కడ ఏఎల్ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ 3, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 2, ఇక్కడ వచ్చినప్పుడు 1. అప్పుడు మనకు అవుట్పుట్లో మనం ఫస్ట్ నుంచి చేద్దాం. కింద కూడా ఫస్ట్ లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. F7 S L S S G. నెక్స్ట్ ఏబిసికి లోకల్ వేరియబుల్, ఏబిసిలో స్టాటిక్ వేరియబుల్ ఫంక్షన్లు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ఎంఆర్కి వస్తుంది. ప్లస్ ప్లస్ జీ 1 1 1 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ జీ వాల్యూ అది 1 అవుతుంది, జీ వాల్యూ 2 అవుతుంది, జీ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ 1 1 2 ప్రింట్ అవుతాయి, ఆల్ట్ F5 1 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏబిసి కాల్ అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 2 2 జీ వాల్యూ 3 అవుతుంది, అప్పుడు 2 2 3 ప్రింట్ అవుతాయి, 2 ఆల్ట్ F5 2 2 3 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఏబిసి కాల్ అవుతుంది, ఇప్పుడు 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, 3 3 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి కింద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, అప్పుడు 3 3 4 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏబిసి నుంచి బయటకు వచ్చాం. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ ఏబిసికి వెళ్ళినప్పుడు ఏఎల్లో ఉన్న వాల్యూ 2, నెక్స్ట్ ఏఎస్లో ఉన్న వాల్యూ 3, జీలో ఉన్న వాల్యూ 4, కాబట్టి 2 3 4. F7 చూడండి, ఇక్కడ ఏఎల్ వాల్యూ 2 అయింది, 2 3 4. ఇప్పుడు మనం ఏబిసి 2 నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ ఏబిసి 1కి వెళ్తాం. మళ్ళీ కంట్రోల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏఎల్లో ఉన్న వాల్యూ 1, నెక్స్ట్ ఏఎస్లో ఉన్న వాల్యూ 3, జీలో ఉన్న వాల్యూ 4, 1 3 4 ప్రింట్ అవుతుంది, ఆల్ట్ F5 1 3 4 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏబిసి థర్డ్ టైం రిపీట్ అయినప్పుడు, ఏబిసి థర్డ్ టైం, ఈ ఫంక్షన్ ఏబిసి సెకండ్ టైం, ఏబిసి సెకండ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్. ఇది మనకి ఏబిసి ఫస్ట్ టైం,
ఏబిసి ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏబిసి నుంచి బయటకు వచ్చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎస్ఎంఆర్కి వస్తున్నాం. సార్ చూడండి, కంట్రోల్ అనేది మళ్ళీ ఎస్ఎంఆర్కి వస్తుంది. ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎస్ఎంఆర్ కాల్ అవుతుంది. ఇది ఎస్ఎంఆర్ సెకండ్ టైం కాల్ అయింది. ఇప్పుడు F7 జీలో ఉన్న వాల్యూ 2 అవుతుంది, ఎల్లో కూడా 2 వస్తుంది. ఇప్పుడు జీ వాల్యూ 5 అవుతుంది. ఇప్పుడు 2 to 5 ప్రింట్ అవుతుంది. ఆల్ట్ F5 2 to 5 ప్రింట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఏబిసికి వెళ్తుంది. నాకు ఏఎస్లో ఉన్న వాల్యూ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ ఏఎస్ అంటే 4 అవుతుంది. కాబట్టి 4 4. ఇప్పుడు జీ వాల్యూ 6 అవుతుంది. 4 4 6. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి 4 4 6 అనేది వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఆల్ట్ F5 4 4 6. మనకి 4 4 6 అనేవి ఏబిసి ఫంక్షన్ 4th టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్ ఇవి. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఎస్ఎంఆర్కి వచ్చేస్తుంది. F7 2 less than or equal to కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎస్ఎంఆర్ కాల్ అవుతుంది. చూడండి, ఎస్ఎంఆర్ఏ కాల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఆర్లో ఈ ఎస్ వాల్యూ 2 కాబట్టి ప్లస్ ప్లస్ ఎస్ అంటే 3 వస్తుంది, ఎల్లో 3 వస్తుంది. ఇప్పుడు జీ వాల్యూ 7 అవుతుంది. మనకి ఎల్ వాల్యూ ఎంత 3 3 7 ప్రింట్ అవుతుంది. ఆల్ట్ F5 3 3 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏబిసికి వెళ్తుంది కంట్రోల్. ఇక్కడ నుంచి ఏబిసికి వస్తుంది. ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏబిసికి వచ్చింది. ఏబిసి ఇది ప్లస్ ప్లస్ ఏఎస్ ఆల్రెడీ 4 ఉంది, 5 అవుతుంది. 5 7 ఉంది కాబట్టి 6 అవుతుంది. అప్పుడు ఇక్కడ 5 5 8 ప్రింట్ అవుతాయి. 5 5 8 కండిషన్ ఫాల్స్ కాబట్టి 5 5 8. ఇప్పుడు ఏబిసి నుంచి బయటకు వచ్చేస్తాం. మన కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఎస్ఎంఆర్కి వచ్చేస్తుంది. ఆల్ట్ F5. ఈ అవుట్పుట్ అనేది ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్, ఏబిసి అనే ఫంక్షన్ 5th టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇది. 5th టైం, ఇది 4th టైం, ఇది 3rd టైం, ఇది 2nd టైం, ఇది 1st టైం. ఒకసారి చూడండి, ఇక్కడ ఎస్ఎంఆర్ 1 అనేది ఇంకా కంప్లీట్ అవ్వాలా. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎక్కడ కింద వస్తుంది. ఇది కూడా 2nd టైం కాల్ అయినప్పుడు, ఇది 2nd టైం కాల్ అయింది, ఇంకా ఎండ్ అవ్వాలా. ఇది 3rd టైం కాల్ అయింది, ఇంకా ఎండ్ అవ్వలేదు. ఫస్ట్ ఎస్ఎంఆర్ 3rd టైం కంప్లీట్ అయిన తర్వాత 2nd టైం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 1st టైం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఎస్ఎంఆర్ 3rd టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్స్ వస్తాయి అన్నమాట. ఆల్ట్ F5 ఇది ఎస్ఎంఆర్ 3rd టైం కంప్లీట్ అయిన వచ్చిన అవుట్పుట్స్ ఇవి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎస్ఎంఆర్ 3rd టైం వచ్చినాక కంట్రోల్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎల్ వాల్యూ ఎంత 2, ఎస్ వాల్యూ ఎంత 3, జీ వాల్యూ ఎంత 8. కాబట్టి 2 3 8 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో మన కంట్రోల్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వస్తుంది. మీ ఇక్కడ విండోస్ వాచ్ వాల్యూస్ చూడండి, ఇక్కడ 2 3 8 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఆల్ట్ F5 2 3 8. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎంఆర్ కంప్లీట్ అయ్యి ఎస్ఎంఆర్కి వస్తుంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎల్ వాల్యూ 1, ఎస్ వాల్యూ 3, జీ వాల్యూ 8 1 3 8. మళ్ళీ చూడండి, మళ్ళీ కంట్రోల్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ కంట్రోల్ ఎస్ఎంఆర్
ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, కంప్లీషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్కి వస్తుంది. సో అప్పుడున్న వాల్యూస్ చూడండి. 1 L వాల్యూ 138 Alt F5 138. ఈ 138 అనేది ఈ 118 మనకి ఇది ఎస్ఎంఆర్ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్. ఎస్ఎంఆర్ ఫస్ట్ టైం. నెక్స్ట్ ఈ 228 225 238 ఇవి ఎస్ఎంఆర్ సెకండ్ టైం. ఫస్ట్ టైం. నెక్స్ట్ 337 338 ఇవి ఎస్ఎంఆర్ థర్డ్ టైం కాల్ అయినప్పుడు. ఎస్ఎంఆర్ థర్డ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్. ఇది ఏబిసి ఫిఫ్త్ టైం. ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే, ఇది ఏబిసి థర్డ్ టైం, ఇది ఏబిసి సెకండ్ టైం, ఇది ఏబిసి ఫస్ట్ టైం. ఏబిసి ఫస్ట్ టైం, ఇది ఏబిసి సెకండ్ టైం, ఇది ఏబిసి థర్డ్ టైం. నెక్స్ట్ ఇది ఏబిసి ఫిఫ్త్ టైం, ఇది ఏబిసి ఫోర్త్ టైం. అది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇది ఏబిసి ఫిఫ్త్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్స్. ఏబిసి ఫిఫ్త్ టైం. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ ఏబిసి మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ రికర్షన్. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మనం రాసాం కదా ఫస్ట్ టైం సేమ్. కాదు, ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ స్టార్టింగ్ ఏబిసిలో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇది లోకల్ వేరియబుల్ ప్రింట్ చేస్తాం, నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్, నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.